ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. సార్ చెప్పండి. ఏం లేదు సార్, అదే జూన్ 6వ తారీఖు నుంచి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా డిఎస్సికి సంబంధించి. అవును. ఫస్ట్ ఎస్జిటియా, సెకండరీ గ్రేడ్ టీచరా లేదా స్కూల్ అసిస్టెంటా, టీజీటీయా, పీజీటీయా? మనకి షెడ్యూల్ 15 రోజులు ముందుగానే ఇవ్వాలి కదా సార్, ఇంకా ఇవ్వలేదండి వెబ్సైట్లో. అంటే షెడ్యూల్ ఇస్తారండి మీకు. ఫస్ట్ ఏమో స్కూల్ అసిస్టెంట్స్ జరుగుతుంది సార్. ఇలా ఊహాగానాలు కాకుండా డైరెక్ట్ గా వెబ్సైట్ లో పెట్టచ్చు. ఊహాగానాలు కాదండి, ఇది మేము చెప్పేది ఊహాగానాలు కాదు, ఇది అఫీషియల్ గా సార్ చెప్పింది. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్స్ జరుగుతుంది, తర్వాత కన్వీనర్ చెప్పారండి డైరెక్ట్ గా చెప్తా. కన్వీనర్ చెప్పారా మీకు అంటున్నాను క్లారిటీగా. ఈ కన్సర్న్ మాకు మా అందరికి హెడ్ కదా, ఆయన చెప్పినటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. ఒకసారి చెప్పండి సార్, ఒకసారి చెప్పండి. అంటే చాలా మంది కాల్ చేస్తున్నారు, అందరికీ కూడా మరి రిప్లై ఇవ్వాలి. అదే చెప్తున్నాను, నేను చెప్తాను. ఫస్ట్ స్పెల్లో స్కూల్ అసిస్టెంట్స్ కి జరుగుతుంది. ఓకే, స్కూల్ అసిస్టెంట్. మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ లో సోషల్, మ్యాథ్స్, తెలుగు ఎలా ఉంటాయి కదా సార్? అదే అవి క్లియర్ గా స్కూల్ అసిస్టెంట్స్ వరకు అని చెప్పారండి. ఏది ఇప్పుడు అనేది మాకైతే సార్ మరి అలా క్లారిటీ ఉంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సార్ నేను ఒకటి చెప్తాను. 30వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ వస్తాయి, అప్పుడు మీకు క్లియర్ గా అన్ని కూడా ఉంటాయి. ఓకేనా? ఇంకా హాల్ టికెట్ లో చూసుకుని రాసుకోవాలంటారు. మరి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి ఎప్పుడు ఉండొచ్చు? ఎస్జిటి కదండి, సెకండ్ స్పెల్ అంటే ఇంచుమించుగా 15-16 తర్వాత. 15-16 తర్వాత ఎస్జిటికి ఉండే అవకాశం. ఒకే జిల్లా ఒకే పేపర్ గురించి ఏమన్నా జరుగుతుందా? ఏం జరగట్లేదు? లేదు సార్, దానికి సంబంధించింది ఏమీ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదండి. ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టమని మీకు కాల్స్ వస్తాయి కదా సార్, కనీసం వాళ్ళకి రిపోర్ట్ చేస్తారండి. మేము ఇన్ఫర్మేషన్ చేసాము, పైకి పంపించాము సార్కి, దానికి సంబంధించి మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నాను సార్. దయచేసి మీరు ఒకటి చెప్పండి. రామ్ రమేష్ ప్రొడక్షన్ ఛానల్ నుంచి కాల్ వచ్చింది, 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఛానల్ కి. చెప్పాలి కదా, వెబ్సైట్ లో పెట్టాలి కదా, ఇలా పెట్టాలి మీరు క్లారిటీ. 15 రోజుల ముందు షెడ్యూల్ పెడితే ఏం పోతుంది సార్? నీట్ గా చదువుకుంటాడు కదా పిల్లాడు, వాడికి ఎందుకు ఒత్తిడి? తప్పనిసరిగా సార్ మీరు చెప్పినటువంటి అంశాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఓకే గైస్, విన్నారు కదా. ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఉంటాయన్నారు. మళ్ళీ స్కూల్ అసిస్టెంట్లో ఏవి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి అనేది కూడా ఎక్కడ క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. 15-16 తర్వాత ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి ఉండే అవకాశం అన్నట్లు మనకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డేటా ఇది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మే 30వ తారీఖున హాల్ టికెట్స్ వస్తాయి, దాంట్లో మీరు చూసుకుని ఎగ్జామ్ రాసుకోండి అన్న టైప్లో సమాధానం ఇస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు బి అలర్ట్. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకి సెకండ్ ఫేజ్ అంటున్నారు కాబట్టి ఒక 10 రోజుల సమయం అదనంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి వాళ్ళకి దొరికే అవకాశం అయితే ఉంటుంది. జూన్ 6వ తారీఖు నుంచి పరీక్షలు జరిగిన ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలి. తెలంగాణ మాదిరిగా ఒకే జిల్లా ఒకే పేపర్లో నార్మలైజేషన్ విధానం లేకుండా పరీక్షలు నిర్వహించండి అంటే ఒక రోజులో 40,000 మందికి పరీక్ష నిర్వహించే సామర్థ్యం ఉంది అంటారు. ఒకే జిల్లా ఒకే పేపర్ అంటే ఆ సొంత జిల్లాతో పాటుగా పక్కన 2-3 జిల్లాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, రకరకాల సెషన్లో పేపర్లు పెడతారు, పరీక్ష కేంద్రాలు వచ్చేసరికి మీకు ఇష్టం వచ్చిన చోట్ల ఖాళీగా ఉన్న చోట్ల ఏర్పాటు చేస్తారు. ఇక ఒకే జిల్లా ఒకే పేపర్కి సంబంధించి కూడా ఏం లేదు, రెస్పాన్స్ ఏం లేదు, అంతా కూడా శూన్యమైపోతున్నట్లు కూడా తెలుస్తుంది. మే 30వ తారీఖున హాల్ టికెట్స్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్లో మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి అనేది ఉంటుంది, కానీ దాన్ని అధిగమించి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. మీ వంతు ప్రయత్నం ఫస్ట్ చేయండి. మీ 100% మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మీ బెస్ట్ మీరు ఖచ్చితంగా ఇవ్వండి, మంచి ఫలితాలు అయితే సాధించే అవకాశం ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్తో. శుభం, ధన్యవాదాలు.